హలో అండి, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసిపోయే టాపిక్ ట్యూబల్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. ఇప్పుడు మనకి ట్యూబ్స్ అంటే ఏంటి, దాని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చా, దాని నుంచి మనకి ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా, మిగతావన్నీ మనం దీంట్లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ట్యూబ్స్ బేసికలీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గర్భసంచి, దాని పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి, రైట్ ట్యూబ్, లెఫ్ట్ ట్యూబ్. రైట్ ఓవరీ రైట్ ట్యూబ్ దగ్గర ఉంటుంది, లెఫ్ట్ ఓవరీ లెఫ్ట్ ట్యూబ్ దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ మనకి ప్రతి నెల నార్మల్గా సైకిల్ పీరియడ్ వచ్చినప్పుడు, రెగ్యులర్ సైకిల్ అప్పుడు, మిడ్ సైకిల్ అరౌండ్ 12 to 15th డే అప్పుడు ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రతి నెల ఒకసారికి ఒకవైపు వన్ సైడ్ ఓవరీ వన్ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ సైడ్ ఎగ్ మనకి అట్ సైడ్ ట్యూబ్లోకి వెళ్ళేసి కింద స్పర్మ్ ఎంట్రీ అయ్యి ట్యూబ్లోనే కలుస్తుంది. సో ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేది మనకి ట్యూబ్లో ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. రెడీ అయ్యాక ఆ ఎంబ్రియో గర్భసంచికి వచ్చి 9 నెలలు పెరుగుతుంది. సో మనకి ట్యూబ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అదొక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్, సో రూమ్ అనమాట. ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎంబ్రియోని రెడీ అవ్వడానికి. సో ఆ ఎన్విరాన్మెంట్ ఇంకా మిగతా ఎక్కడ కూడా మనకి అవైలబుల్ ఉండదు. సో ట్యూబల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి రియలీ వెరీ గుడ్ అనమాట టు మేక్ ది ఎంబ్రియో రెడీ. సో మనకి కొంతమందికి గర్భసంచి యూట్రైన్ అనామలీస్ ద్వారా ట్యూబల్ అనామలీస్ కూడా రెడీ ఉంటాయన్నమాట. కొంతమందికి ఒక సైడ్ ఒక గర్భసంచి హాఫే డెవలప్ అవుతుంది, ఆ పక్క ట్యూబే రెడీ ఉంటుంది అనమాట. ఇంకో సైడ్ అనేది ఒక్కొక్కసారి గర్భసంచి రెడీ అవ్వకపోతే, అది పుట్టుకతో వచ్చేది, రెడీ అవ్వకపోతే ఆ సైడ్ ట్యూబ్ కూడా మనకి ఉండదు. సో ఈచ్ సైడ్ యూట్రస్కి ఆ సైడ్ పక్క ట్యూబ్ ఉంటుంది. ఒకవేళ గర్భసంచి ఒక్కటే ఉంది అనుకోండి, ఆ పక్క ట్యూబ్, ఆ పక్క ఓవరీ ఒక్కటే ఫంక్షనల్ ఉంటుంది. ఇంకో సైడ్ ఓవరీ ఉన్నా కూడా మనకి ట్యూబ్ లేదు కాబట్టి అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో అప్పుడు సక్సెస్ అనేది 50%కి తగ్గుతుంది. అది యూట్రైన్ కంజనైటల్ కాజెస్ ఆఫ్ ది ట్యూబల్ అనమాట. సెకండ్ వచ్చేది ఇన్ఫెక్టివ్ కాజెస్, ట్యూబల్ ప్యాథాలజీస్ దేనివల్ల ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, పిఐడి అంటారు అనమాట. పిఐడి ద్వారా సిమ్టమ్స్ ఏముంటాయి, యూజువల్గా పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి ఎన్కౌంటర్ అవుతుంది దట్ యూ హ్యావ్ పిఐడి. ఎలా వచ్చింది అన్నప్పుడు ప్రీవియస్గా ఏమైనా ప్రిఫ్యూజ్గా పెయిన్, అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ పెయిన్, పొట్ట కడుపు నొప్పి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం, దాంతోపాటు జస్ట్ నాట్ వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అండ్ చేంజ్ ఇన్ కలరేషన్ అనమాట. అది స్మెల్ అనేది చేంజ్ ఉంటుంది వాళ్ళకి. అవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనకి పిఐడి సస్పెక్ట్ చేయవచ్చు. సో సస్పెక్టెడ్ పిఐడి కేసెస్ వాళ్ళకి మనకి స్కాన్లో కొద్దిగా డౌట్ వస్తుంది చేసినప్పుడు. అంటే సిమ్టమ్స్ స్కాన్లో ఏమేమి ఫైండింగ్స్ ఉంటాయి పిఐడి వాళ్ళకి అన్నప్పుడు, అట్ సైడ్ ట్యూబ్ ఇంకా ఓవరీ ఒక ముద్దలాగా ఏర్పడుతుంది అనమాట. సో అక్కడ సైడ్ ఓవరీ ఇంకా ట్యూబ్ ఫ్రీగా ఉండదు, అదంతా ఒక అతుకులాగా ఉండిపోతుంది అనమాట. సో ఆ సైడ్ పిఐడి ఇన్ఫెక్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది అనమాట. అది జస్ట్ స్కాన్ ఫైండింగ్, కన్ఫర్మేషన్ మిగతా వేరే టెస్ట్లు ఉంటాయి. సో పిఐడి వల్ల ట్యూబ్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఇంకొక రీజన్ ఏముండొచ్చు అంటే టీబీ వల్ల కూడా మనకి చాలాసార్లు మోస్ట్ కామన్ సైట్ జెనైటల్ ట్యూబర్కులోసిస్లో మోస్ట్ కామన్ సైట్ ఏంటంటే ఈ ట్యూబ్ తర్వాత ఓవరీ తర్వాత గర్భసంచి. సో మనకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి టీబీలో. సో అందరూ అనుకోవచ్చు టీబీ ఉట్టి లంకే వస్తుంది అనేసి, అట్లా కాదు. టీబీ జెనైటల్ ఆర్గన్స్కి కూడా వస్తుంది. అండ్ ఒకవేళ జెనైటల్ ఆర్గన్స్కి వస్తే మోస్ట్ కామన్ ఇన్ఫెక్టెడ్ ట్యూబ్. సో టీబీ ద్వారా ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయిందంటే మనకి ఎలా ఏర్పడుతుంది. సో అక్కడేమో ఇట్లా చూడండి, ఈ నార్మల్ ట్యూబ్ అనేది ఇలా ఉంటుంది, అబ్నార్మల్ ట్యూబ్ అనేది ఇట్లా వాసి ఉంటుంది అనమాట. పయోసాల్పింగ్స్, టొబాకో పౌచ్ అపియరెన్స్ అనమాట. దాని ద్వారా ఏంటి, నార్మల్ క్యాలిబర్, నార్మల్ కెపాసిటీ అనే ట్యూబ్ చేంజ్ అయిపోయి పెద్దగా అవుతుంది అనమాట, అది వాస్తుంది. సో దాని వాయడం వల్ల లోపల నార్మల్ ఎన్విరాన్మెంట్ ఉండాల్సిన ట్యూబ్లో అది చేంజ్ అవుతుంది ఆ ట్యూబ్ ఇన్ఫెక్షన్ వల్ల.
సో ఏ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు స్పర్మ్ ఇంకా ఎంబ్రియో ఏర్పడడానికి మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడున్న సైట్ ఎన్విరాన్మెంట్ చాలా స్టెరైల్గా ఉండాలి. స్టెరైల్ ఇన్ ది సెన్స్ అది చాలా ప్యూర్గా వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్ 100% నార్మల్గా ఉండాలి. ఒకవేళ ట్యూబల్ ఇన్ఫెక్షన్ విత్ టీబీ వచ్చిందనుకో బాగాలేని అన్ఇన్ఫెక్టెడ్ పస్ లాంటిది మనకి లోపల ట్యూబ్లో ఏర్పడుతుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది ఎంబ్రియో టు డెవలప్ అనమాట. సో అక్కడున్న డెఫినెట్గా మనకి అక్కడ ఇన్ఫర్టిలిటీకి అని కాజ్ వస్తుంది. అదొకటి. థర్డ్ వన్ ఏంటి, ఇంకోటి ఏమంటే మిగతా వేరే క్లమీడియా ఎనీ అదర్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాన్ ఎఫెక్ట్ ట్యూబ్స్. సో ట్యూబ్స్ ద్వారా మనకి తెలిసింది దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు నెక్స్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనకి తెలిసింది ఓకే, ఇన్వెస్టిగేషన్స్లో స్కాన్ ఒకటి. సెకండ్ ఏంటి అంటే హెచ్ఎస్జిలో ఏంటంటే మన కింది నుంచి డై అనేది పాస్ చేసేసి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసినప్పుడు మనకి ఎక్స్రే ఫిలింలో యూట్రైన్ క్యావిటీ ఎలా ఉంది, దాని పక్కన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. హెచ్ఎస్జి మనకి ఈజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్ ఫర్ ట్యూబల్ ఇవాల్యుయేషన్ అనమాట. ఇప్పుడేంటి హెచ్ఎస్జిలో జస్ట్ స్పిల్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు నార్మల్గా ఓకే ఇక్కడ నుంచి మనం డై పాస్ చేసాం, స్పిల్ బయటికి వచ్చేసింది, ట్యూబ్స్ బాగున్నాయి అంటే ఇట్స్ నాట్ జస్ట్ దాట్. ఇప్పుడు ట్యూబల్ పాథాలజీ అనేది కూడా మనకి మ్యాపింగ్లో వస్తుంది ఎక్స్రే పిక్చర్లో. అది ట్యూబ్ నార్మల్గా ఉందా, సన్నగా ఉండాలి థ్రెడ్ లైక్, లేదంటే లావుగా ఉందా, అక్కడ లావు ఉన్నా కూడా స్పిల్ వస్తుంది. సో మనకి లావు ఉన్నప్పుడు మనకి డౌట్ ఏం రావాలి, లోపల ఏదైనా ఇన్ఫెక్టెడ్ పస్ సెక్రీషన్స్ ఉన్నాయి దానివల్ల లావు ఉంది అనేసి. సో ఎక్స్రే ఫిలిం మనకి జస్ట్ నాట్ సేయింగ్ దట్ ది స్పిల్ ఇస్ దేర్ లేదా అని కాకుండా కూడా జస్ట్ ఇట్ విల్ గివ్ అస్ ది బ్యాక్గ్రౌండ్ పిక్చర్, దాని ఫోటో ఇస్తుంది ట్యూబ్ ఎట్లా ఉంది అనేసి. సో దాని ద్వారా కూడా మనం రెట్రోస్పెక్టివ్గా ఆలోచించవచ్చు వెదర్ ది ట్యూబ్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ నాట్. థర్డ్ వన్ ఏంటి, డయాగ్నోస్టిక్ గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ ఏంటి అంటే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనకి బోత్ డయాగ్నోసిస్ థెరపెటిక్ రెండూ చేయొచ్చు. డయాగ్నోసిస్ ఏంటి, మనం కెమెరా పెట్టి లోపల లైక్ నేను ఎట్లా చూస్తున్నాను ఈ రూమ్ అంతా ది సేమ్ వే ఐ సీ గో ఇన్సైడ్ అండ్ లోపల అన్ని ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది అన్నీ కూడా మనం టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చూడడమే కాకుండా మనం దాన్ని రిపేర్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటే కెమెరా గర్భసంచి లోపల పెట్టి చూస్తాము. లాప్రోస్కోపీ అంటే కెమెరా బయట పెట్టి చూస్తాం. సో మనం బయట ఎట్లా ఉంది, లోపల ఎలా ఉంది అన్నీ చూడడమే కాకుండా మనం దాన్ని రిపేర్ కూడా చేయొచ్చు దెన్ అండ్ దేర్. సో ఒక్కొక్కసారి మనం అన్రిపేరబుల్ ట్యూబల్ కాసెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు స్మాల్ బ్లాక్స్ ఉంటే ఫాలోస్కోపీ చిన్న హిస్ట్రోస్కోపీ ద్వారా మనం దాని బ్లాక్ని క్లియర్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఇట్లా డైలేటెడ్ ట్యూబ్స్ ఉన్నాయనుకో మనం వీ హ్యావ్ టు టేక్ అ ఒపీనియన్ దట్ డైలేటెడ్ ట్యూబ్స్ మనం ఎంత క్లియర్ చేసినా కూడా నార్మల్ సైజ్కి నార్మల్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడడం చాలా చాలా డిఫికల్ట్ అండి. సో మనం ట్యూబ్స్ క్లియర్ చేసేసాం మన పని అయిపోయిందని కాకుండా వీ హ్యావ్ టు సీ ఏమన్నా చూడ్డానికి అది బాగాలేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ రెడీ. మనం రెడీ ఉండాలి ట్యూబ్ తీయడానికి. ఎందుకంటే బాలేని ట్యూబ్ ఇర్రివర్సబుల్ చేంజ్, అది డైలేట్ అయిపోయాక అది నార్మల్కి రావడం చాలా చాలా కష్టం, అది రాదు. సో మనం అది తీయడమే బెటర్. ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్టెడ్ పస్ అనేది ఏది ఉందో ఎంబ్రియోనే కాకుండా ఎంబ్రియో డెవలప్ అవ్వకుండా కూడా ఆ పస్ అనేది ఒక్కొక్కసారి గర్భసంచికి వచ్చేసి నార్మల్గా మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ పస్ కూడా మనం పెట్టిన మంచి ఎంబ్రియోని కూడా వాష్ ఆఫ్ చేసేస్తుంది, దాన్ని కూడా పెరగనీయకుండా చేస్తుంది. సో లాప్రోస్కోపీ ద్వారా మనం జస్ట్ డయాగ్నోసిస్ కాకుండా అదేమైనా బ్యాడ్ ఉంటే తీయడానికి కూడా రెడీగా ఉండాలి. సో దిస్ ఈస్ ది డయాగ్నోసిస్ అన్నమాట. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్. పర్సే మెడిసిన్స్తో మనకు ట్యూబల్ కొంతవరకే ఇన్ఫెక్షన్ అనేది తగ్గించవచ్చు. డ్రాస్టిక్గా ఎక్కువ ఇన్ఫెక్టెడ్ ట్యూబ్స్ మాత్రం మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళలేము. సో దీని నుంచి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ టు 49 టు గెట్ ఇట్ క్లారిఫైడ్ అండి. థ్యాంక్ యూ.